ఫ్రెండ్స్, ఇన్సీడియస్ సిరీస్ లో కొన్ని మెయిన్ డీమన్స్ గురించి చూద్దాం. ఫస్ట్ ది లిప్స్టిక్ ఫేస్డ్ డీమన్. ఇన్సీడియస్ లో లిప్స్టిక్ ఫేస్డ్ డీమన్ ఒక పవర్ఫుల్ ఎంటిటీగా చెప్పొచ్చు. ఈ డీమన్ డాల్టన్ ని హాన్ చేస్తూ ఉంటాడు. డాల్టన్ కి తను నిద్రపోతున్నప్పుడు ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేసి ది ఫర్దర్ గుండా ట్రావెల్ చేయగల కెపాసిటీ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ది ఫర్దర్ అనేది మన హ్యూమన్ వరల్డ్ అండ్ స్వర్గం నరకం లాంటి ఏరియాస్ మధ్య స్టక్ అయిపోయినటువంటి ఒక డార్క్ డైమెన్షన్ గా చెప్పొచ్చు. ఈ డైమెన్షన్ లో ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అక్కడ నుంచి బయటపడలేని అండ్ ఎంతో బాధపడుతున్నటువంటి స్పిరిట్స్ తో నిండుంటాయి. అయితే ఆ డైమెన్షన్ లో ఉన్నటువంటి ఆ స్పిరిట్స్ అన్ని ఒకే విషయాన్ని బాగా డిజైర్ చేస్తూ ఉంటాయి. అదేంటంటే తిరిగి మళ్ళీ జీవించాలనేటువంటి ఒక బలమైన కోరిక ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే హ్యూమన్ వరల్డ్ నుంచి ది ఫర్దర్ లోకి వెళ్లే ఎవరినైనా సరే వాళ్ళని డెఫినెట్ గా టార్గెట్ చేస్తాయి. అండ్ ఇక్కడ లిప్స్టిక్ ఫేస్ డీమన్ చేసేది కూడా అదే అని చెప్పొచ్చు. దీని గోల్ వచ్చేసి డాల్టన్ లాంటి హ్యూమన్స్ యొక్క స్పిరిట్ ని ది ఫర్దర్ లోకి లాక్ చేసి ఉంచాలి. ఇక సెకండ్ డీమన్ అయినటువంటి బ్రైడ్ ఇన్ బ్లాక్ ని చూస్తే ఇది మనకు ఫస్ట్ అండ్ సెకండ్ మూవీస్ లో కనిపిస్తుంది. కానీ నిజమేంటంటే వెడ్డింగ్ డ్రెస్ వెనకాల పార్కర్ క్రేన్ అనే సీరియల్ కిల్లర్ ఉంటాడు. నిజానికి పార్కర్ తన చిన్నతనంలో సొంత అమ్మ చేత అబ్యూజివ్ రిలేషన్ ని ఫేస్ చేశాడు. ఎలా అంటే తన సొంత కొడుకుని నువ్వు ఆడపిల్లగా బిహేవ్ చేయాలని, నువ్వు మగానివి కాదని టార్చర్ చేయడం వల్ల అతని మెంటల్ కండిషన్ మొత్తం కూడా బ్రేక్ అవుతుంది. లైక్ ఆమె చిన్నప్పటి నుంచి దారుణంగా అతన్ని ఒక ఉమెన్ లాగా మారాలనేటువంటి ఐడియాని బాగా కండిషనింగ్ చేసేస్తుంది. దానివల్ల పెద్ద అయిన తర్వాత పార్కర్ బ్రైడ్ ఇన్ బ్లాక్ కాస్ట్యూమ్ చేసుకుని పీపుల్ ను చంపేస్తూ ఒక సీరియల్ కిల్లర్ లాగా మారిపోయాడు. అయితే ఫ్రెండ్స్, వన్స్ పార్కర్ చనిపోయిన తర్వాత అతని స్పిరిట్ అనేది ది ఫర్దర్ లో స్టక్ అవుతుంది. కానీ అక్కడ కూడా అతను తన సొంత మదర్ చేత మ్యానిపులేట్ అవుతూ అక్కడ కూడా తన కమాండ్స్ ని ఫాలో అయ్యేలా చేస్తుంది. అంతేకాదు జోష్ ని కబ్జాలోకి తీసుకునేది బ్రైడ్ ఇన్ బ్లాక్ అలియాస్ పార్కరే కావచ్చు. కానీ ఇక్కడ చచ్చినా కూడా పార్కర్ యొక్క స్పిరిట్ ని ది ఫర్దర్ లో కూడా మ్యానిపులేట్ చేస్తూ పార్కర్ స్పిరిట్ ఉన్నటువంటి కోపాన్ని ఫిజికల్ వరల్డ్ లో ఎక్స్టెండ్ అయిపోయి పీపుల్ ను చంపాలనేటువంటి మోటివ్ ఆమె మదర్ అయినటువంటి మిషెల్ పార్కర్ ఉంటుంది. సో ఇండైరెక్ట్ గా చెప్పాలంటే బ్రైడ్ ఇన్ బ్లాక్ గా ఉండేది పార్కర్ మదర్ అని చెప్పొచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, బ్రైడ్ ఇన్ బ్లాక్ నిజంగా డీమన్ కాదు, కానీ తన సొంత ట్రామాతో కంప్లీట్ గా నాశనమైనటువంటి పార్కర్ యొక్క స్పిరిట్ అని చెప్పొచ్చు. ఇకపోతే ఉమెన్ ఇన్ వైట్ డీమన్ ని చూస్తే పార్ట్ 2 లో మనం పార్కర్ క్రేన్ మదర్ అయిన మిషెల్ క్రేన్ కూడా ఉమెన్ ఇన్ వైట్ అని పిలువబడే ఒక ఎంటిటీ అని తెలుసుకుంటాం. ఈ ఎంటిటీ ఇన్సీడియస్ కంప్లీట్ ఫ్రాంచైజీలో ఒక డేంజరస్ ఎంటిటీగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె పవర్ చేసి ఫిజికల్ కంటే కంప్లీట్ గా మ్యానిపులేషన్ చేస్తుంది. ఇందాక చెప్పుకున్నట్టుగా చనిపోయినా కూడా తన కొడుకు మీద ఆమెకున్నటువంటి కంట్రోలింగ్ నేచర్ ని ఇంకా ఎండ్ చేయదు. ది ఫర్దర్ లో మిషెల్ తన కొడుకైనటువంటి పార్కర్ ను మ్యానిపులేట్ చేస్తూనే ఉంటుంది. అతన్ని ఒక పప్పెట్ లాగా చూస్తుంది. పార్కర్ జోష్ లాంబర్ట్ యొక్క బాడీని తీసుకున్న తర్వాత ఆ బాడీ అనేది కొల్లిపోకుండా ఉండడానికి లాంబర్ట్ ఫ్యామిలీ మొత్తాన్ని చంపాలని పార్కర్ ని ఒప్పించేలా చేసేది కూడా మిషెల్ పార్కర్ గా చెప్పొచ్చు. సో ఈ ఎంటిటీ అన్నిటికంటే డేంజరస్ గా చెప్పొచ్చు. ఎందుకంటే తన కొడుకైనటువంటి పార్కర్ పై చచ్చినా కూడా మ్యానిపులేషన్ చేయడం వదలకుండా అలాగే కంట్రోల్ చేస్తుంది. అయితే ఏలిస్ రాకింగ్ హార్స్ ని యూజ్ చేసి ఆ తల్లి కొడుకుల మధ్య ఉన్నటువంటి ఆ కనెక్షన్ ని బ్రేక్ చేస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి కీ ఫేస్ డీమన్. అయితే ఇది ఇన్సీడియస్ ది లాస్ట్ కీ లో మెయిన్ విలన్ గా కీ ఫేస్ ఉంటుంది. ఇది ది ఫర్దర్ లో నివసించేటువంటి ఒక డీమన్. అయితే దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ది ఫర్దర్ లో మిగతా ఉన్నటువంటి స్పిరిట్స్ లాగా కాకుండా ఇది ఎప్పుడు కూడా మనిషి అయ్యే ఛాన్స్ లేదు. ఇది ఫర్దర్ డైమెన్షన్ లో ఉండేటువంటి ఒక యాన్షియంట్ ఎంటిటీగా చెప్పొచ్చు. అండ్ తన విక్టిమ్స్ నుంచి భయం, బాధ, ద్వేషం లాంటి వాటిపై ఫీడ్ చేస్తూ తను స్ట్రాంగ్ అవుతాడు. కీ ఫేస్ స్టోరీ అనేది డైరెక్ట్ గా మనకు ఏలిస్ యొక్క చైల్డ్హుడ్ కి లింక్ అయి ఉంటుంది. ఏలిస్ చిన్నగా ఉన్నప్పుడు ఆమె ఒక పాత జైలు పక్కన ఉన్నటువంటి ఇంట్లో నివసించేది. అదే జైల్లో ఒకప్పుడు ఖైదీలను చంపేవారు. అయితే ఏలిస్ తన సొంత ఫాదర్ చేత బేస్మెంట్ లో లాక్ చేయబడి ఏలిస్ తనకి తెలియకుండానే అక్కడ బేస్మెంట్ లో ఉన్న ది ఫర్దర్ యొక్క డోర్ ఓపెన్ చేసి కీ ఫేస్ ను ఫ్రీ చేస్తుంది. అతను వెంటనే ఆమె మదర్ ను మర్డర్ చేసేసి ఏలిస్ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఎఫెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ డీమన్ యొక్క మెయిన్ గోల్ వచ్చేసి చంపడం కాదు, దీనికి స్పిరిట్స్ ని లాక్ చేసి ఉంచడం అంటే లైక్ చేస్తాడు. దానికోసం పెద్ద పెద్ద తుప్పు పట్టినటువంటి కీస్ తో ఎండ్ అయ్యే తన వేళ్లను యూజ్ చేసి తన విక్టిమ్స్ ని లాక్ చేస్తాడు. ఫస్ట్ ఈ డీమన్ విక్టిమ్ యొక్క వాయిస్ ని కంట్రోల్ చేసి హెల్ప్ అడగలేకుండా చేస్తాడు. తర్వాత అతను ఆ పర్సన్ యొక్క ఆత్మను ది ఫర్దర్ లో లాక్ చేస్తాడు. అంతేకాదు ఈ డీమన్ యొక్క ఎఫెక్ట్ అనేది ఫిజికల్ వరల్డ్ లో కూడా ఉంటుంది. ఎలా అంటే ఏలిస్ ఫాదర్ ని ఎఫెక్ట్ చేసి కొన్నేళ్ల పాటు ఇంట్లో ఉండేటువంటి ఇతర వ్యక్తులతో కలిపి అదే సైకిల్ ను మళ్ళీ అలాగే కంటిన్యూ చేశాడు. ఇక ఫైనల్ గా డాల్ గర్ల్. ఇది 1950 లో మెంటల్ ఇల్నెస్ వల్ల తన ఫ్యామిలీను షార్ట్ గన్ తో చంపినటువంటి ఒక స్త్రీ యొక్క స్పిరిట్ గా చెప్పొచ్చు. సో ది ఫర్దర్ లో ఈ ఎంటిటీ తన ఫ్యామిలీను షార్ట్ గన్ తో చంపినటువంటి సీన్ ను అలాగే రిపీట్ చేసేటువంటి కర్స్ ని పొంది ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఫైనల్ గా ఇన్సీడియస్ అవుట్ ఆఫ్ ది ఫర్దర్ లో వీజింగ్ డీమన్ తో పాటు ప్రీవియస్ మూవీస్ లో ఉన్నటువంటి డీమన్స్ అండ్ న్యూ ఎంట్రన్స్ కూడా ఛాన్స్ ఉంది. ఎందుకంటే కొత్త డీమన్స్ అన్ని కూడా ది ఫర్దర్ నుంచి డైరెక్ట్ గా హ్యూమన్ వరల్డ్ లోకి రావడానికి ట్రై చేస్తాయి కనుక మోర్ డీమన్స్ ఉండే ఛాన్స్ ఉంది.